రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. పాకిస్తాన్లో మరొక్కసారి అజ్ఞాత సాయుధులు అన్నోన్ గన్మ్యాన్ యాక్షన్లోకి దిగారు. మరొక్కసారి హాఫెజ్ సయీద్ని టార్గెట్ చేశారు. ఎవరి హాఫెజ్ సయీద్? పచ్చి భారత వ్యతిరేకి, భారతదేశంలో ముఖ్యంగా కశ్మీరులో, దేశమంతా పంజాబ్, అహ్మదాబాద్ వంటి ప్రాంతాల్లో బాంబు పేలుళ్ళు, ఉగ్రవాద చర్యలకి కారకుడైనటువంటి లష్కరే తోయబా నాయకుడైనటువంటి హాఫిజ్ సయీద్, ఆయన్ని టార్గెట్ చేశారు. అయితే ఈ అన్నోన్ గన్మెన్ చదరంగం గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది. అసలు రాజు పావుని పట్టుకోకుండా దాని చుట్టూ ఉన్నటువంటి పావుల్ని ఒక్కొక్కటిగా లేపేస్తున్నారు. చిట్ట చివరికి రాజు ఒంటరైపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చెక్మేట్ చేస్తారా అన్నటువంటి అనుమానం కలుగుతోంది. ఈ అన్నోన్ గన్మెన్ ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. సరిగ్గా మంగళవారం పొద్దునే నమాజుకు వెళుతున్నటువంటి కారీ షెహజాదా అనేటటువంటి వ్యక్తిని అటకాయించారు, తూటాల వర్షం కురిపించారు, ఆయన శరీరాన్ని చిల్లుల జల్లెడ చేసేశారు, రక్తం మడుగులో ఆయన పడి అక్కడికక్కడే చనిపోయేలా చేశారు. ఈ కారీ షెహజాదా ఎవరు? ఈ కారీ షెహజాదా అనే వ్యక్తి లష్కరే తోయబాకి నిధులు సమకూర్చేవాడు. అంతేకాదు, జమాతుల్ ఉలేమా ఇస్లాం అనేటటువంటి ఉగ్రవాద సంస్థ, ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల్లో ఇది కూడా ఒకటి. ఈ సంస్థకి కరాచీ యూనిట్ యొక్క వైస్ ప్రెసిడెంట్. ఈయన కరాచీలో ఉన్నటువంటి ఖైరాబాద్లో ఉంటాడు. కరాచీ ఉగ్రవాదులకు సేఫెస్ట్ ప్లేస్. అక్కడ ఈ కారీ షెహజాదాని చంపేశారు. ఈ కారీ షెహజాదాకి వీటన్నిటితో పాటు ఇంకొక క్వాలిఫికేషన్ ఉంది. అదేంటంటే ఆయన లష్కరే తోయబా సంస్థాపకుడైనటువంటి హాఫిజ్ సయీద్ యొక్క సన్నిహిత సమీప బంధువు, క్లోజ్ రిలేటివ్. సరిగ్గా కొద్ది రోజుల క్రితమే మీకు గుర్తుండే ఉంటుంది, మార్చి 16వ తారీఖున హాఫిజ్ సయీద్ని వెన్నంటి ఉండేటటువంటి అతని అల్లుడు, ఎప్పుడు ఆయనకి రక్షణగా ఉంటూ ఉంటాడు. అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఒక ఉగ్రవాద లాంచ్ ప్యాడ్కి అధిపతి అయినటువంటి అబు కాతల్ సింధీని అన్నోన్ గన్మెన్ లేపేశారు. వీళ్ళిద్దరూ కూడా హాఫిజ్ సయీద్ బంధువులు. ఈ అబు కాతల్ మీద దాడి జరిగినప్పుడు ఆ వాహనంలో హాఫిజ్ సయీద్ కూడా ఉన్నాడని, ఆయన కూడా గాయపడ్డాడని, చనిపోయాడని కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి ఆయన పాకిస్తాన్ ఆర్మీకి చెందిన రావల్పిండి ఆర్మీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా, ఆ హాస్పిటల్లో ఎవరిని పోనివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా అనఫీషియల్ సమాచారాలు అందుతున్నాయి. ఏదేమైనప్పటికీ గత 1-2 నెలల్లోనే లష్కరే తోయబాకి చెందినటువంటి 5 వ్యక్తుల్ని అన్నోన్ గన్మ్యాన్ లేపేశారు. ఇందులో లష్కరే తోయబా ఉగ్రవాది అయినటువంటి అద్నాన్ అహ్మద్ని లేపేశారు. అదేవిధంగా మన కుల్భూషణ్ జాదవ్, మన ఇండియన్ నేవీలో పనిచేసి ఇరాన్లోని జహీదాన్ ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నటువంటి అతన్ని కిడ్నాప్ చేసి బలూచిస్తాన్లోకి తీసుకెళ్లి రా ఏజెంట్ అని చెప్పి జైల్లో ఉంచారు. అనేక సంవత్సరాలుగా ఆయన జైల్లో మగ్గుతున్నారు. ఆయనను కిడ్నాప్ చేయించి తీసుకొచ్చి పాకిస్తాన్కి అప్పగించినటువంటి ముఫ్తీ షా మీర్ కొద్ది రోజుల క్రితమే అన్నోన్ గన్మెన్కి ఆహారం అయిపోయాడు. ముఫ్తీ అబ్దుల్ కూడా ఈ రకంగా జరిగారు. అసలు 2020 నుంచి 25 మందికి పైబడి భారత వ్యతిరేకులు కశ్మీర్లో విధ్వంసాన్ని పెంచుతూ దేశవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తానీలు అంతమయ్యారు. ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు చేసి పాకిస్తాన్కి వెళ్ళి దాక్కున్న వాళ్ళు కూడా చనిపోయారు. చనిపోయిన వాళ్ళలో ఆజం చీమా ఉన్నాడు. ఈయన లష్కరే తోయబా యొక్క కీలక నాయకుడు. హాఫిజ్ సయీద్ తరువాత అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి. ముంబై దాడులు ఏవైతే 2008లో జరిగినాయి దానికి హ్యాండ్లర్గా పనిచేసినటువంటి జాకీర్ రెహమాన్ లఖ్వీకి అడ్వైజర్ గారు లేచిపోయారు. అదేవిధంగా యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ పేరిట కశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలన్నింటినీ కలిపి పనిచేస్తున్నటువంటి షేక్ జమీలుర్ రెహమాన్ కూడాను ఒక 1-2 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు. అదేవిధంగా మౌలానా జియావుర్ రెహమాన్ పోయాడు, ముఫ్తీ ఖైసర్ పోయారు. పఠాన్కోట్లో మన ఆర్మీ
స్థావరం పైన దాడి చేసినటువంటి షహీద్ లతీఫ్ అన్నోన్ గన్మెన్కి ఆహారం అయిపోయాడు. అదేవిధంగా సరబ్జీత్ సింగ్ మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తిని రా ఏజెంట్ అని చెప్పి పాకిస్తాన్ జైల్లో పెట్టారు. పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే కొందరు పాకిస్తాన్ జైల్లోనే అతన్ని చావో చితకబాది చంపేశారు. సరబ్జీత్ సింగ్ మీద సినిమా కూడా వచ్చింది. ఐశ్వర్యరాయ్ సరబ్జీత్ చెల్లెలు అక్క వేషం వేస్తుంది. ఈ సరబ్జీత్ సింగ్ యొక్క మరణానికి కారకుడైనటువంటి అమీర్ సర్ఫరాజ్ అలియాస్ తాంబా వీడిని కూడా లేపేశారు. మొత్తం మీద 25 మందిని 2020 నుంచి వరుస పెట్టి లష్కర్ తోయిబా కార్యకర్తల్ని, జమాతుద్దావా కార్యకర్తల్ని, భారతదేశంలో విధ్వంసం సృష్టించినటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్లో దాగున్నా కూడాను వాళ్ళని ఎలిమినేట్ చేయడం జరుగుతోంది. చేస్తున్నది ఎవరు? ఈ అన్నోన్ గన్మెన్ ఏ దేశానికి చెందిన వాళ్ళు, వీళ్ళు ఏ సంస్థతో ముడిపడ్డారు, ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అఫీషియల్గా పాకిస్తాన్ కూడా చాలా మరణాల్ని అంగీకరించడం లేదు, అఫీషియల్గా చెప్పడం లేదు. కొందరి విషయంలో అయితే ఆయన గుండెపోటు వచ్చి చనిపోయారు, లేకపోతే ఆయన వెళ్తూ యాక్సిడెంట్కి గురై చనిపోయారు. ఇట్లాంటి అబద్ధాలను కూడా పాకిస్తాన్ ప్రచారం చేస్తోంది. మొదట 1-2 రోజుల పాటు అసలు వార్తల్ని కూడా బయటకు రానివ్వదు. అయితే ఇప్పుడు పాకిస్తాన్లో సోషల్ మీడియా పెరిగేటప్పటికి రహస్యాన్ని దాచే పరిస్థితి లేదు. అందుకనే ఖారీ షెహజాదా హాఫిజ్ సయీద్ యొక్క సన్నిహిత బంధువు, కరాచీలోని ఖైరాబాద్లో దాక్కున్నటువంటి ఖారీ షెహజాదాని చంపినటువంటి మరుక్షణము సోషల్ మీడియాలో గుప్పుమంది పాకిస్తాన్ పాపం ఈ వార్తని దాచలేకపోయింది. మొత్తం మీద పాకిస్తాన్లో ఈ అన్నోన్ గన్మెన్ ఎవరో ఏమిటో తెలియదు కానీ భారత వ్యతిరేకులు ఒక్కొక్కళ్ళు దెబ్బకు ఠా దొంగల ముఠా అయిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.